అండ్ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బోపాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. అండ్ ఇది నా పెళ్లి వీడియోస్ సిరీస్ లో లాస్ట్ వీడియో. అది అప్పగింతలు. అండ్ పెళ్ళయ్యాక అత్తయ్య వాళ్ళ సైడ్ పోషమ్మ ఉంటది. ఆ పోషమ్మ అంతేకాదు, పెళ్లి అంటే నా ఒక్క సైడే కాదు, కార్తీక్ సైడ్ కూడా చూపించాలి కదా. హల్దీ కొద్దిగా చూపించాను, కానీ పెళ్లి కొడుకు అండ్ నైట్ పెళ్లి ముందు రోజు నైట్ జరిగే రిచువల్స్ చూపించలేదు. అది లాస్ట్ లో పెడతాను, ఎందుకంటే ఆ ఒక్క పార్ట్ మిస్ అయితే అసలు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే, నా పెళ్లి వీడియోస్ ఎప్పటికీ యూట్యూబ్ లో వెళ్ళి వెతుక్కున్నా ఎప్పటికైనా అలా ఉండిపోతాయి, సో దట్ ఎప్పటికీ మిస్ అవ్వను అని. కార్తిక్ వాళ్ళ సైడ్ మా ఫ్యామిలీ, మా అత్తయ్య సైడ్ ఫ్యామిలీలో చుట్టాలని వాళ్ళ సైడ్ జరిగిన పెళ్లి కొడుకు అదర్ నైట్ జరిగే వాటిని చూపించకపోతే అది మిస్సింగ్ పార్ట్ అవుతుంది, కాబట్టి లాస్ట్ లో అది కూడా పెట్టబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా నాకు కింద కమెంట్ చేయండి. నేను ఎక్కడో ఒక వీడియో మీద కమెంట్ చూసాను, మీరేంటి కంటెంట్ ఏం లేక పెళ్లి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారా అని. అంటే మీ ఉద్దేశంలో కంటెంట్ అంటే ఒక లైఫ్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా జరిగితే అది కంటెంట్ అనమాట. పిల్లలు పుట్టడం, సంథింగ్ ఇంకేదో జరగడం, కాంట్రవర్సీ. ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ లైక్ కంటెంట్. నాకు ఆ కమెంట్ చూసినప్పుడు ఫనీ అనిపించింది. నా ఉద్దేశంలో కంటెంట్, నేను పెట్టే ఏదైనా సరే మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి మీకు నచ్చేలా ఉంటే అది నేను క్రియేట్ చేసే కంటెంట్ అని. సో అలా ఆలోచించే నేను పెడితే, నా పెళ్లి వీడియోస్ ఇప్పుడు పెడితే మీ అందరికి నచ్చుతుంది. అండ్ నేను పెట్టలేదు, పెడితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా అని నేను ఆలోచించి కంటెంట్ తయారు చేసి పెట్టాను. దిస్ ఈజ్ కాల్డ్ కంటెంట్. లైఫ్ అప్డేట్స్ కంటెంట్ కాదు, మీకు నచ్చేవి మీరు చూస్తారు అనిపించింది, నాకు కూడా పోస్ట్ చేయడంలో హ్యాపీ అనిపించేది, దాన్నే కంటెంట్ అంటారు. ఎస్, ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే నేను కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేశాను అండ్ ఐఎమ్ హ్యాపీ మీ అందరు కూడా నచ్చిందని. అండ్ కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ వీడియో. సో పెళ్లికి ముందు ఫ్రెష్ ఫేస్ లో ఉన్నప్పుడు మా ఇద్దరు వీడియోలు లేవు, అందుకనే కొనాలి ఉండాలని. పెళ్లి తర్వాత లైక్ లుక్ అట్ అవర్ ఫేసెస్, టైర్డ్ అయిపోయినాం. అసలు పెళ్లి పందిట్లో వాళ్ళు ఏదో సర్దుంటే మేము వెనకాల వీడియోలు తీసుకున్నాం. అండ్ అప్పగింతల విషయానికి వస్తే, ఇంటికి వచ్చి ఓడిబియ్యం పోసినాక అప్పగింతలు అంటే అందరూ ఏడుస్తారు, వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ మచ్ మోర్ డీపర్ మీనింగ్. అండ్ లైక్ తల్లిదండ్రులకి, ఎస్పెషల్లీ అమ్మాయి సైడ్ తల్లిదండ్రులకి పెళ్లి కూతురికి ఉండే ఫీలింగ్స్ గురించి ఎన్ని గోత్రు అవుతాం కదా. యాజ్ ఏ అమ్మాయిగా నేను ఆ కడప దాటాలనంటే ఎన్ని ఆలోచించాను. నేను నో లాంగర్ ఈ ఫ్యామిలీలో అమ్మాయిని కాదు. ఎట్ ద సేమ్ టైం పెళ్లి అయింది కాబట్టి నెక్స్ట్ మినిటే మనం ఆ ఇంట్లో కలిసిపోము. అట్లీస్ట్ నన్ను అడిగితే 3-4 ఏండ్లు పడుతుంది. మనల్ని మన ఇంట్లో మన అమ్మ నాన్న మనం ఏం చేసినా, అల్లరి చేసినా, తప్పు చేసినా, ఏం చేసినా రీజన్ లేకుండా మనల్ని లవ్ చేస్తారు. కానీ మన అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ప్రేమ మనం పొందాలి, వాళ్ళ దగ్గర మనకు